స్పష్టంగా అది ఫైనలైజ్ చేయలేనట్టుగానే ఇచ్చారు కదా సార్ ఇప్పుడు కూడా. ఓకే, ఒపీనియన్ అన్నట్టుగానే అది ఇచ్చారు. ఓకే అండి, ఇంకా అది ఫైనలైజ్ గా ఇది దిస్ ఫైల్ అని అన్నట్టుగా కూడా దాని క్లారిఫికేషన్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మేము కూడా యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ని ఏదైతే అంటున్నారో కూడా దాన్ని కూడా మేము ఇంకా దాని మీద ఇది లేదు సార్, అంటే ఇంకా మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. సో కాబట్టి ఈ సందర్భంలో ఐ మీన్ నిజ నిజాలు అనేది తెలియడానికి మనకు ఇంకా టైం పడుతుంది కాబట్టి, సో ఈ సందర్భంలో మన రాష్ట్రం అంతా కూడా అంటే ఈ యొక్క ప్రవీణ్ అన్న గారి యొక్క ఈ యొక్క ఇష్యూని ఇది ఒక రాజకీయంగా అంటే ముందుకు వెళ్తుంది అనేది కొంచెం చింతిస్తున్నాను నేనైతే. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ పొలిటికల్. సో ప్రతిదీ కూడా ఈ ఇష్యూ పొలిటికల్ గా ఇష్యూకి దారి తీస్తూ ఉన్నది. సో మా సమాజానికి కావాల్సింది సత్యం కావాలి. యాక్చువల్లీ ఆయన వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద డెత్. సో దట్ ఈస్ వీఆర్ ఫైటింగ్ అబౌట్ దట్. సో బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సతీష్ గారు, ఇక్కడ ఒక మంచి పాయింట్ మీరు మెన్షన్ చేశారు. ఇఫ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ లేకపోతే పొలిటికల్ గా ఒక ఇంపాక్ట్ ఉందనుకున్న సందర్భంలో ఇక్కడ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తే కనుక కోర్టుల విచారణ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తే కనుక పొలిటికల్ ఇంప్లికేషన్స్ అనేవి ఎంతున్నా పంచైన సందర్భం అటువంటి దాఖలాలు గతంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతోందా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. సార్ నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇది ఆల్రెడీ కోర్టుకి మనం సబ్మిట్ చేశారు కాబట్టి సో ఆఫ్టర్ జడ్జ్మెంట్ అనేది ఇంకా మనకు తేలాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ కేసు ఇస్ బెంచ్ ఎక్కింది కాబట్టి సో ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అనేది కూడా హౌ టు డీల్ ద ఐ మీన్ కేసు ఎలా డీల్ అవుతుంది అనేది వీ షుడ్ వెయిట్ అండ్ సీ అనమాట. సో దాట్ బిఫోర్ ఓన్లీ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇదే మూమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏ ఉద్దేశంతో వేసాడో మనకు అర్థం కాదు, కానీ ఈ మూమెంట్ లో పాస్టర్లకు అనేది అదొక ఐ మీన్ ఆ యొక్క ఏమంటారు శాలరీస్ అనేది ఆ విధంగా 5,000 రిలీజ్ చేయడం ఒకటి. సో ఇదే మూమెంట్ లో హర్ష కుమార్ గారు కూడా ఈ ర్యాలీ ఇష్యూస్ ని తీసుకురావడం ఒకటి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సమాజం, క్రైస్తవ సమాజం ఇంతవరకు పొలిటికల్ లో ఎందులో కూడా ఇన్వాల్వ్ కాలేదు సార్ మై థాట్. సో మా సొసైటీ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటది. మా పొలిటికల్ కి మేము ఎండ్లో కూడా మేము ఫైట్ చేయలేదు, ఎండ్లో కూడా మాది మేము ఏదో ప్రార్థనలు చర్చలు సంఘాలు అన్నట్టుగా మేము ముందుకెళ్ళాం. బట్ ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చేసి ర్యాలీలు ధర్నాలు కొట్టుకోవడాలన్నా మా యొక్క కమ్యూనిటీకి అనేది ఇట్ ఈస్ కమింగ్ ఆన్ బ్యాడ్ నేమ్స్ సార్. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయకండి, దీన్ని పొలిటికల్ గా దీన్ని మార్చకండి. సో ఇప్పటికే చాలా మంది క్రైస్తవ మా సొసైటీ కమ్యూనిటీలో చాలా మంది దీని మీద ఇది అసత్యము, ఇది సరైన న్యాయం జరగలేదు అన్న బాధతోనే దుఃఖంతోనే వీఆర్ ఫైటింగ్ అబౌట్ దిస్ ట్రూత్ కొరకు మేము ఫైట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని వెలుగులోకి తీసుకురావడం చూడడానికి ఇంతవరకు కూడా నేను ఒకసారి ఐ మీన్ పొలిటికల్ లీడర్స్ ని కూడా నేను ఒక ప్రశ్నిస్తున్నా. ఓకే, ఈ ఇష్యూ ఇప్పుడు ఉదాహరణకండి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, మా తరఫున మా నాయకత్వంలో మా యొక్క ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కానీ క్రైస్తవ నాయకులు పొలిటికల్ గా ఎవరు కూడా మాకు లేరు, వాయిస్ లేదు. హలో సతీష్ గారు కంటిన్యూ. సార్ వినబడుతుందండి? మాకు వాయిస్ లేదు. అయితే మాకు వాయిస్ లేనందువలన యాక్చువల్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక పీటర్ గారు కూడా చెప్పారు 70% ఆఫ్ ద క్రిస్టియానిటీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో అలాంటి క్రిస్టియన్స్ ఓట్లు ఇప్పుడు 70% ఓట్లు ఎవరికొకరికి పడి ఉంటాయి కదా సార్ నాయకులకి. సో ప్రతిపక్షం కన్నా అధికార పక్షం కన్నా పడి ఉంటాయి కదా. హలో సతీష్ గారు, అలాంటి మూమెంట్ లో ప్రతిపక్షము ఇటు మౌనంగా ఉంది, ఇటు అధికార పక్షం మౌనంగా ఉంది. సో ఎమ్మెల్యేలు ఎంపీలు ఐ మీన్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ల కాటికే సైలెంట్ గా ఉన్నారు ఈ కేసు విషయంలో. అట్లీస్ట్ ఈ కేసు విషయంలో వాదించకుండా వాళ్ళు ఇది దాన్ని ఏదైనా ఐ మీన్ ఇది దాని మీద వారు ఏమి మాట్లాడకున్నా కనీసం సానుభూతి అయినా ఒక ఓదార్పన, ఒక మంచి దైవజనుడు చనిపోయాడు మీ కమ్యూనిటీలో, సో మేము చింతిస్తున్నాం, కనీసం ఓదార్చడానికైనా మా కమ్యూనిటీకి ఎవరు దిక్కులేరండి. రైట్, ఒకసారి నేను మళ్ళీ పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పీటర్ గారు, కంటిన్యూ చేద్దాం సతీష్కి సంబంధించి.
కానీ పీటర్ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, మీరు ఇందాక ఆ క్వశ్చన్ నేను మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 26వ తారీఖున ఈ అటాప్సీ రిపోర్ట్కి సంబంధించి అటాప్సీ కంక్లూడెడ్ ఎట్ 5:15 PM ఆన్ 26th March 2025 అన్న తర్వాత ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ డెత్ అనేది 11th April 2025 రోజు వచ్చింది. అంటే కొన్ని కీలకమైన రిపోర్ట్స్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి, ప్యాథాలజీకి సంబంధించి కావచ్చు, అది కూడా 11వ తారీఖున వచ్చింది. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా 11వ తారీఖున వచ్చి చెప్పి ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 26వ తారీఖున వచ్చిందంటూ కూడా. కానీ 26వ తారీఖున వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఎందుకు ఆలస్యమైంది అనేది ఎటువంటి చర్చ జరుగుతోందండి? సార్ 26వ తారీఖు నుంచి సుమారుగా 11 పీటర్ గారు మళ్ళీ మీ వాయిస్ కట్ అవుతుంది. 15 సార్ 26 నుంచి వినపడుతుందా? వినపడుతుందా అండి? చెప్పండి. 26 నుంచి మనము ఈ 11 తారీఖు దాకా చూస్తే అంటే సుమారుగా ఒక 15-16 రోజులు కనబడతా ఉంది. ఈ 15-16 రోజులు దేనికోసం వాళ్ళు టైం తీసుకున్నారంటే అన్ని కోణాల్లో మేము విచారణ చేస్తా ఉన్నాం అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అయితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి లేకుంటే ఆ లివర్ లోనో లేకుంటే కిడ్నీస్ లోనో ఏదైతే ఆల్కహాల్ ఫౌండ్ అయిందని చెప్పడానికి 16 రోజులు పడుతుందా అండి? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి, మీ వాయిస్ కట్ అయింది. పోస్ట్ మార్టమే నీకు 1 day పడుతున్నప్పుడు వినబడుతుందా సార్ ఇప్పుడు? ఎస్ కంటిన్యూ అండి. హలో పీటర్ గారు కంటిన్యూ అండి. వినబడుతుందా? క్లియర్. 26th నుంచి 11th దాకా అండి. 26th నుంచి 11th దాకా మనం చూస్తే 15 నుంచి 16 రోజులు కనబడతా ఉందండి. పోస్ట్ మార్టం చేయడానికి ఒక 1 day సరిపోతుంది సార్. 1 day సరిపోతుంది. అందులో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లివర్ వాడు లివర్ చేస్తాడు, కిడ్నీ చేస్తాడు, హార్ట్ చేస్తాడు. వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి గైనో చేస్తాడు, గ్యాస్ కి సంబంధించిన గ్యాస్ చేస్తారండి. ఒక్కడే అన్ని చేస్తున్నాడు అంటే 15-16 రోజులు తీసుకున్నారంటే అర్థం ఉంది సార్. ఇప్పుడు గ్యాస్ట్రాలజీకి సంబంధించిన సబ్జెక్టు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా వాస్తవానికి. కానీ ఇక్కడ అంశాన్ని ప్రస్తావించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది 26వ తారీఖు అంటే దీంట్లో మెన్షన్ చేశారు. ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ లో ఆ థర్డ్ పాయింట్ కింద మెన్షన్ చేశారు 26 March 2025. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మాత్రం 26వ తారీఖుని. కానీ మిగిలిన రిపోర్ట్లకు 11వ తారీఖు వరకు కూడా సమయం పట్టింది అనేది మనకి ఈ రిపోర్ట్ బట్టి మనకి అర్థమవుతోంది. మోర్ దాన్ 15 days అండి. 26th నుంచి మీరు 11th చూసుకుంటే మోర్ దాన్ 15 days కనబడుతుంది. 15-16 days నేను అదే అంటా ఉన్నాను. 15-16 days లివర్ అది ఆల్కహాల్ కూడా ఎక్కడ ఫౌండ్ అయిందంటే ఎక్కడో కిడ్నీస్ లో లివర్ లో అని చెప్పి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారండి. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు 15-16 days తీసుకుంటారా అనేది సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, పోస్ట్ మార్టం నీకు కావాల్సిన పోస్ట్ మార్టం ఇచ్చి దాని తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏదైనా ఉందో అది నువ్వు చెప్పడానికి టైం తీసుకున్న ఒక అర్థం ఉంది. కానీ 15-16 days ఒక లివర్ కి సంబంధించి కిడ్నీకి సంబంధించిన డిపార్ట్మెంట్ 15-16 days దాని మీద వర్కౌట్ చేసి దాని ఆల్కహాల్ అని ఉంది అని చెప్పడానికి 15-16 days తీసుకుంటారా సార్? అంతగానం తాగిన వ్యక్తి సార్, హైదరాబాద్ నుంచి 13 hours మోర్ దాన్ 13 hours ట్రావెల్ చేసిన వ్యక్తి పీటర్ గారు మళ్ళీ ఆడియో కట్ అయింది. ఓకే, నాకు కనబడుతుంది 3 వైన్ షాప్ లో కొనుక్కొని ఫ్రూట్ జ్యూస్ లాగా మిక్చర్